ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కొడుకుల ప్రేమ వల్ల తండ్రులు ఇబ్బంది పడతారు, కానీ ఇక్కడ ఏంటో తండ్రి ప్రేమ వల్ల కొడుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇంతకీ తండ్రి కొడుకులు ప్రేమ కథలు ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. చెలి మనసే శివధనుసైనది, తొలి చూపుల వశమైనది, వలపు స్వయంవరమైనప్పుడు గెలువనిది ఏది? ఏవండి ఎలా ఉన్నాను? ఎలాగే నువ్వు ఇంత అందంగా పుట్టావు? పుట్టినప్పుడు అందంగా పుట్టావు, పుట్టాక అందంగా తయారయ్యావా? ఎప్పుడైనా ఇదే డైలాగ్ ఎందుకు చెప్తారండి? ఎప్పుడైనా కాదమ్మా, ఎవరికైనా ఇదే డైలాగ్ చెప్తారు, ఎవరికైనా ఇదే డైలాగ్ చెప్తారు. సరే అదంతా కాదు కానీ ఆ పక్కింటోళ్ళది ఏంది గొడవ అసలు? వాళ్ళ ఆవిడ ఎవరితోనో చాటింగ్ చేసిందంట రాత్రి. మొగుడు పిల్లలు ఒకటే కొట్లాట కొట్టుకోడు. వాళ్ళ గొడవ అయితే మీ చొక్క ఎందుకు పట్టుకున్నాడు? మీరేం చేస్తున్నారు అప్పుడు? ఏం చేస్తున్నాను? మెసేజ్లన్నీ డిలీట్ చేస్తున్నాను. జోకింగే కదా? ఒకటే బాను ఒకటే వీరు అమ్మో. ఏమన్నారండి? ఏం లేదు సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. కొడుకొచ్చాడు వదలండి. రాని తమ్ముడిద్దాం ఆడుకుంటాడు. అరే వదలండి. సరే ఏంటి విషయం? నాన్న ఏమైనా చేంజ్ చూసావా? ఎలా? అరే నీకు లాంగ్ హెయిర్ ఉండేది కటింగ్ చేయించుకున్నా? అవును నాన్న. ఎందుకు చేయించుకున్నావు? అంటే నీకు షార్ట్ హెయిర్ అంటే ఇష్టం కదా. అరే అప్పుడు ఏదో అన్నాను కానీ నీకు లాంగ్ హెయిర్ బాగుంటదిరా. ఆ ముక్క ఈ బొచ్చు తీయక ముందు చెప్పాలి. అది మీరు గుండు గీయించక ముందు చెప్పాలి. ఇప్పుడు తీసిన తర్వాత మళ్ళీ రాదు కదా. అంతా అయిపోయినాక ఇప్పుడు బొచ్చి వెనక్కి రాదు. సరే ఎక్కడికి వెళ్తున్నావు? నేను బయటికి వెళ్తాను. బండికి నుంచి బండికి నీకెందుకురా? తుడిచాను కదా బండి మీద బయటికి వెళ్దామని. నువ్వు తోడమని చెప్పాను కానీ బండి మీద బయటికి వెళ్ళమని చెప్పలేదు. ఏనా నీకేం పని ఉందిరా బయటికి వెళ్ళడానికి? ఎప్పుడు చూడు నన్ను ఎంజాయ్ చేయనివా? ఎంజాయ్ చేయడానికి ఇక్కడ టైం ఉందిరా. ఇంకెక్కడ టైం లోనా? 10th తర్వాత ఎంజాయ్ చేయను. బీటెక్ వచ్చింది, దాని తర్వాత మన బిజినెస్ అంతా చూసుకో. నీ బిజినెస్ చూసుకున్నానా? ఐ కాంట్. నాకు నా ఇండివిజువల్ గా బతకాలని ఉంది. ఏంటి నాన్న చెప్పింది వినురా. నాన్నకి ఎదురు సమాధానం చెప్పకు. నాన్న మన కోసం పగలు రాత్రి కష్టపడుతున్నారు తెలుసా? నీకేం తెలుసురా గుడ్డు. ఒక్కడు గుర్తు పెట్టుకో, నువ్వు బయటకు వెళ్తే బుల్లెట్ భాస్కర్ కొడుకు గానీ నీకు ఎవడైనా మర్యాద ఇస్తాడు. ఇప్పుడు చెప్తున్నాను గుర్తు పెట్టుకో. నేను చచ్చిన బుల్లెట్ భాస్కర్ కొడుకు అని చెప్పుకోను. నువ్వు నా ఎదురుగున్నా వీడు నా తండ్రి అని మాత్రం నేను బయట పెట్టను. ఇది నా అమ్మ మీద ఒట్టు. ఈ రోజు నుంచి నా కొడుకే లేడనుకో. నాకు తండ్రి లేడనుకుంటా. ఏంట్రా? వద్దండి. 3 ఏళ్ల నుండి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఇవాళ ప్రపోజ్ చేస్తాను. హలో బేబీ, ఎక్కడున్నా? తొందరగా వచ్చి. ఏంటి నరేష్ అర్జెంట్ గా రమ్మన్నా? నీకు విషయం చెప్పాలి. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పడం ఎందుకు, నీకు చూపిస్తాను. ఏంటి? హలో డార్లింగ్. ఎవరు మీ బ్రదరా? కాదు, హీస్ మై ఫ్రెండ్. ఎవరైనా? నేను ప్రేమించిన అబ్బాయి. నువ్వు ప్రేమించావా? మరి పెద్దోళ్ళగా ఉన్నాడు. నీ ఏజ్ ఎంత? 25. నువ్వు కిడ్లా ఉన్నాను నేను. కొన్ని చూసి నమ్మేయాలి చూడు. సచ్చే ప్లీజ్ మీరు ఏం చదువుకున్నారు సార్? జస్ట్ నిన్ననే బీటెక్ కంప్లీట్ అయింది. మీ పిల్లోడ్దా? చచ్చి నాదే. బ్రో చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? నేను తుప్పల్లోకి వెళ్తాం, కాపలా ఉంటావా? ఏయ్ బ్రోకర్ లా కనిపిస్తున్నావు నీకు. ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవా? నరేష్ నా కోసం ప్లీజ్ నరేష్. నీ కోసం అనే. ఎవరైనా వస్తే చప్పట్లు కొట్టు. ఇదా ఇప్పుడు వాడు కొట్టాల్సింది చప్పట్లే. బ్రో బెడ్షీట్ ఏం దొరుకుద్దా? లంగోన దొరుకుద్రా.
చెత్తనాయాలా అక్కడ లోపల కంటెంట్ గా లేదు బ్రో. ఒక పని చేద్దాం. సత్య మీ ఇంట్లో ఎవరుంటారు? మా ఇంట్లో మా అమ్మ నాన్న ఉంటారు. మీరు మీ ఇంట్లో? మా ఇంట్లో పని మనిషి ఉంటుంది ఒకటి. పని మనిషా? పోనీ పని మనిషిని ఎక్కడికైనా పంపించేద్దాం. అది ఎక్కడికి వెళ్తే ఇల్లు ఉడుచుకుంటే ఇంట్లోనే ఉంటది. ఇదంతా కాదు, పెళ్లి చేసుకుందాం భాస్కర్. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? మా ఇంట్లో వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. మరి మీ ఇంట్లో వాళ్ళు? మా ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోరు. మీకంటే పెద్దలు ఎవరున్నారా? మీకంటే పెద్దలు ఎవరున్నారా? పోనీ రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుందామా? రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంటే సాక్షి సంతకం పెట్టాలి. నరేష్ ఉన్నాడుగా. నా ఏలు కట్టయింది. మనం ఎవరినొకరిని చూసుకుందాం. ఈ బండి ఎక్కు. సత్య బాయ్ నరేష్. అమ్మా ఏంట్రా? నీకో విషయం చెప్పాలమ్మా. చెప్పురా. నువ్వు ఇన్ని రోజులు దేవుడు దేవుడు అనుకుంటున్నావు, వాడు రాక్షసుడమ్మా. ఎవర్రా? నీ మొగుడమ్మా. అరే అలా మాట్లాడకరా. నాన్న మన కోసం ఎంత చేశాడు తెలుసా? చెమటోరుస్తాడు. ఒళ్ళు నొప్పులున్నా సరే భరించుకొని వస్తారు. నా పత్తి వాడు ఎక్కడ చెమటోరుస్తున్నాడో తెలిస్తే గుండె అయిస్తావే. ఏంటండి నిన్న చెమటలు? ఏం చేస్తాం, ఆఫీస్ లో ఫుల్ వర్క్. ఇదిరా నాయనంటే. నీకు తెలియట్లేదమ్మా. నువ్వు బాగుండాలని గుడికి వెళ్ళా. గుడికి వెళ్ళాడ్రా మీ నాయన? గుడికి వెళ్ళాడా? వాడు గుడికి కాదే గుడిసెలోకి వెళ్ళాడు. అసలు నమ్మా నేను. ఇప్పుడు నిరూపిస్తా. నీ బండారం బయట పెడతాను రా నీచురా. సత్య ఒక్కసారి రా అమ్మా. ఏంటి నరేష్? సత్య ఎవరో చూడు. భాస్కర్. వీడికి కొడుకున్నాడు. తెలుసు. ఆ కొడుకు నేనే. ఇది నాకు తెలీదు. నువ్వంటే గాలికి తిరుగుతుంటావు, నీకు రూపాయి ఇన్కమ్ లేదు. నా దగ్గర ఫుల్ ఇన్కమ్ ఉంది, సో నా వెనకాల పడింది. అంటే ఇప్పుడు మీరిద్దరు ప్రేమించుకున్నారు కదా, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నాం. అమ్మా సూసైడ్ అట్లాంటిది ఏం చేసుకోకమ్మా ప్లీజ్ అమ్మా. సరే అడ్జస్ట్ అయిపోయి పనులు ఎక్కువ ఉన్నాయి కదా, చేదోడు వాదోడు ఉంటాం. చెల్లెమ్మా. ఏంటి ఫైనల్ గా మీరు మరి నేనేట్రా? చప్పట్లు కొట్టు ఇంకా. ఒక పని చేయరా, ఇప్పుడు నాకు ఆఫీస్కి వెళ్ళడం కూడా కష్టం. ఇప్పటికైనా బిజినెస్ హ్యాండ్ సచ్చినా నేను మాత్రం ఆఫీస్కి వెళ్ళా. సరే ఓ పని చేయి. రే నా బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకోరా. ఇన్ని రోజులు నేను ప్రేమించే అమ్మాయి నాకు దక్కితే చాలా అనుకున్నాను, కానీ నన్ను ప్రేమించే అమ్మాయి కూడా ఉంది. ఉండు ఆ రోజు ఏదో ఊరికే అన్నాను, కానీ నిజంగా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. సారీ నరేష్, నువ్వు కాదన్నావని నేను గోదావరిలో దూకేశాను. అది చూసి నన్ను ఒక అతను రక్షించాడు. నేను తననే ప్రేమిస్తున్నాను. అంత గొప్ప ఈతగాడెవడు? ఎక్కడికి పోయా? అయ్యో ఈడు ఈతగాడు కాదురా, ఈతగాడురా. అమ్మా ఏంది బాబు? ఏమైందిరా? నీ మొగుడు ఏం చేస్తాడో తెలిస్తే మళ్ళీ తిడతావు తెలుసా? ఏం చేశాడు? ఏంటి విషయం చెప్పు. ఏమైంది? వీడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేశాడు? రెండు సరేరా, ఇప్పటికి ఏం డిసైడ్ చేసుకున్నావు చెప్పావని. టైం లేదు, నాకు చాలా బిజీగా ఉంటాను. నీ బిజినెస్ ని చూసుకుంటా. నేను ప్రేమించిన అమ్మాయిలలో నువ్వు తగులుకుంటున్నా, నా వల్ల కాదురా బాబు. ఓకే బిజినెస్ చూసుకుంటా కదా. ఏమండి అగ్రిమెంట్ రాసి ఇచ్చేయండి. నీ బిజినెస్ నేనే ఇగో చూసుకో. దీన్ని కూడా తీసుకుపో. దీన్ని నేనే చేసుకోవాలి. నీకేమవుద్ది? పిన్ అవుద్ది. నీ లవరేరా. నా లవరా? అంటే నీకు బాధ్యత తెలియాలని చిన్న డ్రామా ఆడా. అన్ని చేసి లాస్ట్ లో ఇది మెసేజ్ అని చెప్తారు మీరు. సూపర్ రా. నువ్వు పనితనం నేర్చుకోవాలని చెప్పేసి నాటకం ఆడం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది స్కిట్? భాస్కర్ బాగుంది, చాలా బాగా చేశారు. నరేష్, పైమా, సత్య ఆల్ ద బెస్ట్, చాలా బాగుంది. ఖుష్బు గారు. భాస్కర్ గారు కాన్సెప్ట్ చాలా బాగుంది, అందరూ బాగా చేశారు. వెరీ నైస్, థ్యాంక్ యూ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.